సార్ మీ పేరు? రాజేశ్వరరావు చౌదరి, ఎక్కడి నుండి వచ్చారండి? పెరవలి గ్రామం. పెరువలి గ్రామం నుండి వచ్చారు. సార్ ఇప్పుడు ఏమీ లేదు, రీసెంట్‌గా నిన్న షర్మిల మాట్లాడుతూ జగన్ కోసం మాట్లాడారు సార్. నేను ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి విశ్వసనీయత లేదు, ఎటువంటి నిజాయితీ లేదు అని చెప్పైతే సొంత అన్న కోసం ఆమె మాట్లాడారు. ఎట్లా చూస్తారు ఆమె మాట్లాడిన మాటలను? ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అవాకులు చవాకులు, లోకేష్ గారి మీద అవాకులు చవాకులు పేలుతున్నారు. కానీ విశ్వసనీయత లేని వారు ఎవరు? సొంత నీ చెల్లె విశ్వసనీయత లేదు నీకు. నువ్వు ప్రజలను నాశనం చేశావు, దోచుకున్నావు, దగ్గర 6 లక్షల కోట్ల స్కామ్ చేశావు. ఒక మద్యంలోనే 74,000 కోట్లు చేశావు. మైనింగ్లోన దగ్గర 1,00,000 కోట్ల పైన చేశావు. నువ్వు ఏంది వదిలేవయ్యా? అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను నాశనం చేసి పెట్టావు, సర్వనాశనం చేశావు నువ్వు. అసలు నీకు విశ్వసనీయత లేదు. చంద్రబాబుకు విశ్వసనీయత లేదని చెప్తున్నావు ఏంది? అసలు నీ తలకాయిందా? నువ్వు ఒక మనిషివే, రాక్షసుడు నువ్వు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసము చంద్రబాబు నాయుడు 18 గంటల పైన పనిచేస్తున్నారు. అంటే జేబులు నింపుకోవడానికి పనిచేస్తున్నారు తండ్రి కొడుకులు అని చెప్పి జగన్ అంటున్నారు. జగన్ గారు చంద్రబాబు జేబులు నింపుకోవడం కోసమే పనిచేస్తున్నారు అంటున్నారు. కానీ నువ్వు తాడేపల్లిలో పబ్జీ ఆడుకుంటూ కూర్చున్నావు కదా నాయన. నువ్వే మరి దోచుకునేదానికి సజ్జల రామకృష్ణారెడ్డి అయితేనేమి, బాలినేని శ్రీనివాసరెడ్డి అయితేనేమి, వైవి సుబ్బారెడ్డి అయితేనేమి, మీ బంధుజన వర్గం అవినాష్ రెడ్డి గారు అయితేనేమి, మొత్తం మీ బంధుజన వర్గం అంతా ప్రపంచంలో ఎవ్వరూ చేయనంత అవినీతి చేశారు. ఈ రోజు మా రాష్ట్రానికి నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారు ప్రజల ఫండ్స్ మీద ఆధారపడి ప్రజల డొనేషన్స్ తోనే ఈరోజు పార్టీని నడిపిస్తున్నారు. అసలు మీరు ఇంట్లో కూర్చొని ప్రతి పని ఏ రోజైనా నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానీ ఎవరినైనా బతికినిచ్చావా? తెలుగుదేశం పార్టీ ఇండస్ట్రియలిస్ట్ మీద దాడి చేసావు. ఎంపీ గల్లా జయదేవ్, అమర్రాజా బ్యాటరీస్ జయదేవ్ గారి మీద దాడి చేసావు. చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టావు. నువ్వు ఆల్రెడీ ముద్దాయి, మరి నీవు ముద్దాయి అవుతూ మరి అందరినీ ముద్దాయిని చేయాలనుకుని జగన్మోహన్ రెడ్డి గారికి మనవి చేస్తున్నాం. అంటే జగన్కి అత్యంత ఆప్తుడైన విజయసాయి రెడ్డి పార్టీ మారిన తర్వాత, అంటే పార్టీ నుండి బయటకు వచ్చేసిన తర్వాత షర్మిల గారిని కలిశారు. షర్మిల గారు నాతో ఏం మాట్లాడు, విజయసాయి రెడ్డి నాకు అంతా చెప్పాడని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి నిన్న మాట్లాడారు కదా. ఏంటి విజయసాయి రెడ్డి అప్రూవ్గా మారిపోతారంటారా? సిబిఐ కేసుల్లో విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారాలని నిశ్చయించుకొని ఈరోజు పార్టీకి రిజైన్ చేశారు. ఆయన కేసు నుంచి తప్పించుకోవడానికి ఇదంతా కారకుడు జగన్మోహన్ రెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజుల్లోనే జగన్ గారికి దోచిపెట్టారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి జగన్ దోచుకునేదానికి సాయం చేశారు. అప్పుడు రాజశేఖర రెడ్డికి సహాయం చేశారు. ఏ రోజైనా విజయసాయి రెడ్డి నీతి నిజాయితీ ఉందా? విజయసాయి రెడ్డి అయితేనేమి, విజయసాయి రెడ్డి అనుచరులు అయితేనేమి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితేనేమి, ఎవరు చూసినా ప్రజలు దోచుకునేదానికే రెడ్డి గారు వచ్చారు అని చెప్పి ఈ సందర్భం మీకు తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను. మీ పేరు? మా పేరు కె చంద్రయ్య సార్. ఓకే అన్న, ఇప్పుడు విజయసాయి రెడ్డి పార్టీ నుండి బయటకు వచ్చిన తర్వాత చాలా చర్చ జరుగుతుంది. ఆ షర్మిలని 3 గంటల పాటు షర్మిలతో కలిసి మాట్లాడడం కావచ్చు, తర్వాత షర్మిల నిన్న బయటకు వచ్చి మాట్లాడడం, విజయసాయి రెడ్డి అంతా మాకు చెప్పాడు, అసలు ఏం జరుగుతుంది ఏంటనేసి అయితే ఆమె మాట్లాడింది కదా. ఎట్లా చూడొచ్చు అంశం? ఏం జరగబోతుంది అసలు వైసీపీలో ఏం జరుగుతా అనేది అది అంతా ప్రజలకు తెలుసు సార్. అది ప్రజలకు తెలుసు, చూస్తున్నారు. ఏం వాస్తవాలు అనేది ఇంకా ఇప్పుడు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు పెద్దవారు కావచ్చు, ఇంకా ఎంతోమంది అటువైపు శర్మల అక్క గారు అయితే ఏమి కావచ్చు, ఇంకా ఎంతోమంది అక్కడి నుంచి బయటకు వస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చేదాన్ని బట్టి ఇంకా కొన్ని వాస్తవాలు అనేది బయటకు వస్తాయి. అయితే ఇప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 ఒక విజన్ తోటి శ్రీ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పథంలో తీసుకొని పోతా ఉన్నారు. 2047 కనుక నాకైతే 2037కి ఆ డెవలప్ కనబడుతూ ఉంది. అయితే ఇంకా రాను ఏమవుతుందంటే ఉచిత పథకాలకి ప్రజలు ఆశపడరు. ఎందుకంటే డెవలప్ జరుగుతుంది ప్రతి ఒక్క వారికి. కనీసం ముసలి వాళ్ళకి కూడా ఒకతో వాచ్మెన్ కూర్చొని వాళ్ళు కూడా 20-30 వేలు శాలరీ ఇచ్చే పరిస్థితులు వస్తాయి. పని ఇప్పుడు లేదు అని ఉచిత పథకాలకు ఆశపడతా ఉన్నారు. పంటలు సరిగా రావడం లేదని వీటికి అన్నిటికీ ఒక విజన్ ఉన్న నాయకుడు ఒక లోకేష్ బాబు గారు అయితే ఏమి, మంత్రివర్గం అయితే ఏమి, చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమి, ప్రతి ఒక్కరు అందరికీ అన్ని అవకాశాలు కల్పించి ప్రభుత్వం ద్వారా కష్టపడి పని చేసుకొని ఉపాధి కల్పిస్తున్నారు. దాని ద్వారా ప్రజల ద్వారానే ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఏమనిపిస్తుంది ఓవరాల్ గా ఈ పరిపాలన బాగానే ఉంది? 8 నెలలు పరిపాలన ఇప్పుడు 7 నెలలు అయింది. 7 నెలలకే ఆయన పెట్టుబడులు ఏ రకంగా వస్తున్నాయి, ఎన్ని ఫ్యాక్టరీలు వస్తున్నాయి, ఇన్ని ఫ్యాక్టరీలు వస్తే కన్నా అసలు
బయట ఇది మన రాష్ట్రంలో బయట పోతున్నారు, ఏమి ఉపాధి కోసం వలసలు పోతున్నారు. నా పేరు కల్లూరి శ్రీనివాసరావు, ఉమ్మడి గుంటూరు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిని ప్రజెంట్. ఓకే సార్. సార్ రీసెంట్గా విజయసాయి రెడ్డి వైసీపీ నుండి బయటకు వచ్చేసారు కదా సార్, రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశారు. అయితే నిన్న దానికి సంబంధించి శర్మిల గారు బయటకు వచ్చి మాట్లాడారు. సాయి రెడ్డి అన్న నన్ను వచ్చి కలిశారు, చాలా విషయాలు నాతో మాట్లాడారు, ఇవన్నీ కూడా బయటకు చెప్తా అనేసి అయితే అవి మాట్లాడారు. ఏం జరగబోతుంది సార్ అసలు శర్మిల వర్సెస్ జగన్? ఇంకా ఇప్పుడు కొత్తగా మళ్ళీ విజయసాయి రెడ్డి కూడా ఇటుపక్క జాయిన్ అయ్యాడు, యాంటీ అయ్యారు జగన్కి. ఏం జరగబోతుంది? ఏం లేదండి, విజయసాయి రెడ్డి ఏ ఎండకి ఆ గొడుగు పడతాడు. జగన్కి విజయసాయి రెడ్డికి తేడా ఏం లేదు, ఇద్దరు రెండు తోడు దొంగలే. ఇప్పుడు సెంట్రల్లో అతను చేసిన అవినీతి అవన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి తను కాపాడుకోవటం కోసం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి బయటకు వచ్చాడు. ప్రజల్లో ఏంటంటే దొంగతనం అంతా అతనే చేశాడు, నేను కాదు, అతను బెదిరిస్తే నేను చేశానని చెప్పి తప్పుకోవటానికి వచ్చింది అతనండి. మరి షర్మిలాని కానీ వాళ్ళ తల్లిని కానీ ఆ రోజు నిర్దాక్షిణ్యంగా బయటికి పంపించినప్పుడు ఈ విజయసాయి రెడ్డి గారు అదే రోజు ఇది మరి నీ తల్లికి నీ చెల్లికి అన్యాయం చేయడం తప్పు కదా, ఇది మనం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి ఆ రోజే అతను ఆపలా. అతను కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళు ముగ్గురు కలిసి తల్లిని బయటికి అప్పుడు ఆమె అధ్యక్షురాలుగా ఉండేది కదా, గౌరవ అధ్యక్షురాలుగా బయటికి పంపారు. అలాగే షర్మిల కష్టపడి అన్న కోసం జైల్లో ఉన్న పాదయాత్ర చేసి అతను అధికారంలోకి రావడానికి కృషి చేసిన దాంట్లో 100% తెలుగుదేశం పార్టీ అభిమానిగా మనం కూడా ఒప్పుకోవాలి. ఆ తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే ఇప్పుడు పాము తన పిల్లలను తను తింటది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, విజయసాయి రెడ్డి గారు కావచ్చు, వాళ్ళిద్దరు కూడా ఒక జాతి పాములే. ఆ పాములు ఆకలి తీరకపోతే పిల్లల్ని తింటది. వీళ్ళు అంతే, వీళ్ళకి ఆకలి ధనదాహం కాబట్టి పక్కన చెల్లి లేదు తల్లి లేదు, ఎవరైనా సరే వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళు ఏదైనా చేస్తారు. దాంట్లో భాగంగానే చెయ్యని అసలు ఒక అవినీతి కాదు, అన్నీ చేసినాక ఈరోజు విజయసాయి రెడ్డికి మెడకు చుట్టుకుందని చెప్పేసి తెలివిగా జగన్మోహన్ రెడ్డి అనే అతని నుంచి బయటకు వచ్చాడండి, నా అభిప్రాయం అది. తర్వాత ఇప్పుడు షర్మిలాకి న్యాయం చేస్తానంటాడు. షర్మిలాకి ఏం న్యాయం చేస్తాడు సార్? ఆయన చేయాల్సిన అన్యాయం అంతా షర్మిలాకి చేసేచ్చారు ఇద్దరు కలిసి. ఈరోజు ఇంక ఏం చేసేది ఏముంది? ఏం చేయలేడు. కాకపోతే ఆ విషయాన్ని తప్పుకోవడానికి షర్మిల ఇంటికి వచ్చాడు, 3 గంటలు కూర్చున్నాడు. అమ్మ నేనేం చేయలేదు, నాకు భయం వేసింది, మీ అన్నయ్య వల్లే నేను ఇదంతా చేశాను, నేను నిమిత్త మాత్రమని చెప్పాడు. సరే దాంట్లో కొన్ని నిజాలు ఇద్దరికీ తెలుసు కాబట్టి, షర్మిలకు కూడా తెలుసు కాబట్టి తను ఏదో సానుభూతికరంగా ఆ విజయసాయి రెడ్డిది ఏం లేదు, అంత అన్నయ్య వల్ల చెప్పానని చెప్పాడు, అంతే తప్ప ఆ విషయం అంతేనండి. అంటే మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి పార్టీ మారిపోయి వెళ్ళిపోతున్న ఎంపీల కోసం కావచ్చు, మిగతా రాజకీయ నాయకుల కోసం ఒక స్టేట్మెంట్ చేశారు. రాజకీయాలు ఉంటే నిజాయితీ ఉండాలి, విశ్వసనీయత ఉండాలి అని చెప్పి అయితే కొన్ని మాటలు వాడారు. దానికి సంబంధించి శర్మిల కూడా కౌంటర్ ఇచ్చారు. విశ్వసనీయత కోసం నిజాయితీ కోసం మాట్లాడే అర్హత నీకు లేదు అని చెప్పి అయితే ఆమె అంటున్నారు. శర్మిల కరెక్ట్ అంటారా? అసలు విశ్వనీయత నిజాయితీ అనేది ఆ జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఆ పదానికి అర్థమే తెలియదు కదండి. అసలు విశ్వనీయత అనేది అసలు అతనికి తెలియదు, దాని అర్థం కూడా తెలియదు. అతను ఏదో నోటికి వచ్చినట్టు చెప్పడం, దొరికిందో దోచుకోవడం తప్ప అలాంటిది అతను డిక్షనరీలో లేదు. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఎంతో కొంత అలాంటివి అతనికి ఉన్నాయి తప్ప ఇతనికి ఇతను సైకో కదండి, అతనికి ఏమీ తెలియదు అంతే. ఎలా ఉందండి ఇప్పుడు వరకు గడిచిన ఈ 8 నెలల పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది? చాలా రీసెంట్ గా బీసీలకి 34% రిజర్వేషన్ కూడా తీసుకొచ్చారు తెలుగుదేశం పార్టీ సంస్థ మొన్న క్యాబినెట్ మీటింగ్, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. కూటమి గవర్నమెంట్ వచ్చినాక 8 నెలల్లో 80% అతను ధ్వంసం చేసిన సీసీ రోడ్లు కావచ్చు, లింక్ రోడ్స్ కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా 70% ఆల్రెడీ రిపేర్ చేయటం జరిగింది. 30% ఎందుకు ఆగినాయంటే అవి కూడా క్రితంలో టెండర్స్ వేసి కొంతవరకు చేసి వాళ్ళకి బిల్లులు కాక జగన్మోహన్ రెడ్డి ఇవ్వక అది రద్దు చేయాలి కాక మన గవర్నమెంట్లో ఆ పెండింగ్ బిల్లులు ఇచ్చినాక వాళ్ళు చేయడానికి ఆగారే తప్ప 100% రోడ్లు అవుతాయి. 70% ఈరోజు అద్భుతంగా రోడ్లు సక్సెస్ అయినాయి. అలాగే ఎస్సీలకి బీసీలకి రిజర్వేషన్ ప్రకారం మొత్తం జరుగుతూ ఉన్నాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి చేసిన భయంకరమైన తప్పు ఇంకోటి చెప్పబోతున్నానండి. నీటి డ్రైనేజీలు కానీ ఇరిగేషన్ కానీ మరి 2,53,00,00,000 మంది ప్రజలు మరి రైతులకి అన్యాయం చేశాడు. అది ఎలాగంటే ఒక్క డ్రైనేజీ 5 సంవత్సరాల్లో బాగు చేయలేదు.
ఇరిగేషన్ ఎక్కడా లేదండి. అవి మొత్తం తూటికాళ్ళతో నాశనం అయిపోయి నీటి సంఘాలు ఎన్నికలు కూడా పెట్టకపోతే కూటమి గవర్నమెంట్ రాగానే నీటి సంఘాలు ఎన్నికలు పెట్టారండి. పెట్టినాక డీసీలుగా నీటి సంఘం అధ్యక్షులుగా ప్రాజెక్ట్ కమిటీలుగా అందరూ ఎన్నికయ్యారు. ఇప్పుడు నాగార్జున సాగర్ కావచ్చు, డెల్టా కావచ్చు, అన్నీ రాష్ట్ర వ్యాప్తంగా. ఈరోజు నీటి సంఘ అధ్యక్షులు మొత్తం కూడా సొంత డబ్బులతోటి కాలువల మీద ఎగబడి ఒక్కొక్క ఏరియాలో 100 మిషన్లు పెట్టి నెల రోజుల్లోనే కాలువలు మొత్తం రిపేర్ చేయించి రైతులకి ఇప్పుడు నీళ్ళు అందించడం జరిగింది. దాంట్లో భాగంగా నా భార్య కూడా పెద్దనందిపాడు బ్రాంచి కెనాల్కి నా మిస్సెస్సే ప్రాజెక్ట్ నీటి సంఘం అధ్యక్షురాలు. మేము 30 క్రేన్లు పెట్టాం. 53,000 ఎకరం దాని కింద. ప్రతి సాట మా డీసీలు నీటి సంఘం అధ్యక్షులు టీసీలు కూడా బోధలకి మరి దగ్గరుండి పనులు చేపించి మరి ఈరోజు నీళ్ళు ఇచ్చి ఆరుదళ్లకు మరి రైతులను కాపాడాం. మొక్కజొన్న కానీ, పొగతోట కానీ, మిర్చిలు కానీ అద్భుతంగా చేసి ఇవాళ నీళ్ళు ఇస్తే జనం చేతులు ఇచ్చి దండం పెడుతున్నారు, పంట కాపాడారని. అది కూటమి గవర్నమెంట్ ఒక పవర్. గంధం కోటేశ్వరరావు గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రీసెంట్ గా మాట్లాడుతూ కొత్త జగన్ ని చూస్తారు, 2.0 అంటే ఏంటో చూపిస్తాను అని అంటున్నారు. ఏంటి 2.0 వెర్షన్ ఏంటి, ఏమనుకుంటున్నారు మీరు? కొత్తగా చూపించడానికి ఆయనకి ఏముంది? ఏమైనా కొత్తగా ఇంజక్షన్లు ఏమైనా చేసుకుని కొత్తగా నేర్చుకుంది ఏమైనా ఉందా? కొత్త అయినా పాత అయినా ఏమీ లేదు, ఆయన చేసేది ఏమీ లేదు. అందరూ వైసీపీ చచ్చిపోయింది అనుకున్నారు, వైసీపీ బతుకుతుంది, ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది, 30 ఏళ్ల పాటు మేము అధికారంలో ఉంటామని మళ్ళీ అంటున్నాడు ఆయన గతంలో కూడా 30 సంవత్సరాలు అన్నాడు కదా. ఇంకా అదే ఉంటుంది ఆయన కళ్ళలో 30 సంవత్సరాలు లేదు, ఇంకేం లేదు, స్వీప్ అయిపోయింది, ఇంకేం లేదు, వదిలిపెట్టేది లేదు. మా కార్యకర్తలు వెంట్రుకు కూడా ఎవరు పేకలేని కూడా ఆయన వార్నింగ్ ఇస్తారు. వాళ్ళ కార్యకర్తలు మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళ కార్యకర్తలకు కొద్దిగా బూస్ట్ ఇవ్వడం కోసం ఆయన ఏదో ఆడ ప్యాలెస్ లో కూర్చొని మాట్లాడే మాటలు కానీ ప్రజల్లో వాళ్ళ కార్యకర్తలు అంతా నిరుత్సాహం అయిపోయి వాళ్ళ పార్టీ మొత్తం స్వీప్ అవుతుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి లేదు, మొత్తం బాబు కొడుకు కలిపి జోబులు నింపుకుంటున్నారు, అవినీతి సొమ్ముత అని చెప్పి కూడా ఆయన అంటున్నారు. ఏది ఒకటన్నా నిరూపించాలిగా, ఏం పలానా దాంట్లో జేబులు నింపుకుంటున్నారు అనేది. ఎక్కడ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు 24 గంటలు అభివృద్ధి కోసం తండ్రి కొడుకులు లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ 24 గంటల తపన పడి ఇప్పటికే రోడ్లు గీడ్లు అన్ని డెవలప్మెంట్ చాలా చేస్తున్నారు కదా. పోలవరం స్టార్ట్ చేశారు, మళ్ళీ రోడ్లు మొత్తం అద్దాల్లాగా తయారు చేశారు. గతంలో అన్ని గుంటలే కదా, ఎక్కడి నుంచి మొదలుపెట్టి గుంటూరు రావాలంటే 2 గంటలు పట్టేది. అన్ని గుంటల రోడ్లు లేదా కార్లు 15 రోజులకు ఒకసారి రిపేర్లు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. ఇవాళ ఆ పరిస్థితిలో కూడా మొత్తం ప్రస్తుతానికి మొత్తం బాగు చేశారు కదా. గతంలో రోడ్లు మరి బాగాలేవండి, అధ్వానంగా ఉన్నాయి కదా. బాగా అందరికి తెలిసిందే కదా, మీకు మాకు ప్రజలందరికీ చిన్నపిల్లగాడిని కలిసినా కూడా అందరికి తెలిసిన విషయమే కదా. అది బాగు చేశారు, రోడ్లు బ్రహ్మాండంగా చేశారు, బ్రహ్మాండంగా చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఇట్లా బయటకు వచ్చి ఫంక్షన్స్ ఇస్తున్నాడు అండ్ బయట తిరుగుతున్నాడు కదా. గత ముఖ్యమంత్రి ఆ విధంగా వచ్చేవారు, బయటకి యాక్సెస్ ఉండేదా ప్రజలతో? వచ్చేవాళ్ళు ఎప్పుడు సంవత్సరానికి 6 నెలలకు వచ్చి డేరాలు కట్టుకొని చెట్లు కొమ్మలని ఆయన వస్తున్నారంటే ఒక ఏరియాలో ఉన్న మాతో చెట్లన్నీ నరికిచ్చేసి డేరాలు కట్టుకొని వచ్చేవాడు. అమ్మా మీ పేరు? నా పేరు పద్మావతి అండి. పద్మావతి గారు, ఇప్పుడు చంద్రబాబు పరిపాలన కోసం ఏమనుకున్నారు? అసలు మహిళలకు ముఖ్యంగా ఎలా అనిపిస్తుంది? గతంలో జగన్మోహన్ రెడ్డి పాలన 5 ఏళ్ళు చూస్తారు, ఇప్పుడు చంద్రబాబు పాలన దగ్గర 8 నెలలు 9 నెలల సమయం అవుతుంది కదా. ఏమనిపిస్తుంది? 2 పరిపాలనకి తేడా ఏంటి? మాకు గత ప్రభుత్వంలో మాకంటూ ఏమీ జరగలేదు, న్యాయం అనేది జరగలేదు. చంద్రబాబు గారి మీద మాకు నమ్మకం, ఆయన మహిళలకు బ్రహ్మాండంగా చేస్తారు, దాంట్లో డౌటే లేదు. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఒక రోడ్డు పోసిన పాపం లేదు, ఒక కంపెనీ తెచ్చిన పాపం లేదు, ఏమీ లేదు. చూసాంగా గత ప్రభుత్వంలో. ఇప్పుడు బాబు గారు కష్టపడుతున్నారు, లోకేష్ బాబు కష్టపడుతున్నాడు. ఒకప్పుడు లోకేష్ బాబు కూడా పనికిరాడు దేనికి అని అన్నారు, పప్పు గిప్పని ఎన్నో కోతలు కూసారు. ఈరోజు ఎక్కిన దగ్గర నుంచి రెస్ట్ లేకుండా తల్లి తండ్రి కొడుకు ఎంతమంది కష్టపడుతున్నారు. ఎంత ఢిల్లీకి వెళ్ళి మళ్ళానేమో వాళ్ళతో మాట్లాడి కంపెనీలు తీసుకొని వచ్చారు. మరి ఆయన మీద ప్రజలకు నమ్మకం ఉండబట్టేగా వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టేశారు. ఇంకా బటన్ ఇంతకుముందు నేను చాలా సార్లు బటన్ నొక్కాను, చంద్రబాబు ఇప్పటికి వచ్చి బటన్ నొక్కలేదు. నేను చాలా మంది పేదలకు డబ్బులు వేసాను, చంద్రబాబు ఎవరికి కూడా డబ్బులు వేయలేదని చెప్తున్నారు. ఎవరికి బటన్ నొక్కాడు? వాళ్ళకే ఏమన్నా నొక్కున్నాడేమోనండి. అయితే ఎవరికైతే మేము నిజంగా చెప్తున్నాం మహిళలుగా, ఎవరికైతే ఆయన బటన్ నొక్కిన వాళ్ళకి న్యాయం ఎవరికి జరగలేదు. ఈయన బటన్ నొక్కాడో లేదో ప్రజలందరికీ తెలుసు, చేస్తున్నాడో లేదో. అన్ని గ్యాస్ ఉచిత గ్యాస్ ఇస్తున్నాడు, మళ్ళానేమో పింఛన్లు ఇస్తున్నాడు. ఈయనేమి ఇచ్చాడండి, ఏం చేశాడని నేను అది ఇచ్చాను బటన్ నొక్కాను కూర్చొని బటన్ నొక్కాను అని పొద్దుగూకులు చెప్పుకుంటే సరికాదు. సరే ఆ ప్రజలే కదా కూర్చోబెట్టారు నిన్ను, ఎన్ని మాట్లాడినారు బాబు గారిని మీకు అంటే చెప్పచ్చో లేదా. రోజా కూడా ఏముంది,
బాబు గారికి మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు, ఆ సీట్లే ఇచ్చి కూర్చోబెట్టారు అని మాట్లాడారు అప్పుడు. కానీ ఇప్పుడు ఎవరిని కూర్చోబెట్టారు ప్రజలు తెలుసుకున్నారు. ప్రభుత్వం ఎవరు వస్తే బాగుంటుంది, ఎవరు వస్తే అభివృద్ధి జరుగుతుంది అనేది తెలుసుకొని బాగా వేయాల్సిన చోట ఇంకా మాకు తిరుగులేదు. బాబు గారికి అయితే తిరుగులేదు. ఆయన ఉంటేనే కంపెనీలు కూడా వచ్చేది, అందుట్లో డౌటే లేదు. మహిళలకు కూడా న్యాయం జరగాలన్నా ఇప్పుడు ఎంతమంది చూస్తున్నాంగా కేసులు అయితేనేమన్నా కానీ గత ప్రభుత్వంలో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఎవరినన్నా వచ్చి పలకరించిన పాపాన్ని పోయాడా? పోనీ ఆ పరదాల చాటు నుంచి బయటకు వచ్చి జనాల్లోకి వచ్చి నేనున్నా అని ఎవరికన్నా భరోసా ఇచ్చారా? లేదు. ఈరోజు బాబు గారు ప్రతి ఇంటికి వెళ్ళి పింఛన్కి వృద్ధులకి వెళ్ళి ఆయన ఎంత కలుస్తున్నాడు. ఆ వయసులో కూడా ఆయన కష్టపడుతున్నాడంటే ఆయనకి అసలు మహిళలందరూ కూడా శతకోటి దండాలు పెట్టచ్చండి. ముందు రోజా కావచ్చు, వల్లంనేని వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, అంబటం పదే పదే మాట్లాడేవారు కదా. సో ఇప్పుడు వాళ్ళంతా కూడా మాట్లాడకుండా సైలెంట్ అయిపోయారు కదా, ఎందుకు అనుకుంటారు? ఎందుకు వాళ్ళు తప్పు తెలుసుకున్నారు కదా, ఇంకెక్కడ ఉంటారు వాళ్ళు? వాళ్ళు ఎన్ని తప్పులు చేశారు, వదిలిపెట్టరండి. ఈ ప్రభుత్వంలో వాళ్ళు మాత్రం వదిలిపెట్టరు. వాళ్ళని వస్తారు మొత్తానికి. ముందు అసలు రోజాని మాత్రం ముందు దాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. మాకు అదే కోరిక. మహిళల్ని ఎన్ని కూతలు కూర్చుందండి బాబు గారిని, నోటుకు వచ్చినట్టు మాగుతుందా? ఇప్పుడు వంశీ ఏమయ్యాడు పాపం? భువనమ్మని ఎన్ని మాట్లాడినాడండి. దేవుడు అనేవాడు ఉన్నాడు, న్యాయం అనేది ఉంటుంది, అందుకనే బాగా చూయించాడు వాళ్ళకి. ఇప్పుడు విర్రవీగిన వాళ్ళందరూ అడ్రస్ లేకుండా ఎడిపోయారో కూడా తెలియదు, అసలు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. అందరు కలిసి అండర్ గ్రౌండ్ లో ఉండుంటారు. మహిళలకంతా బాగుందమ్మా, అంటే ఉచితం గ్యాస్ ఇస్తామని చెప్పారు. ఇస్తున్నారు, అందరికి వచ్చింది. ఇంకా వీళ్ళంతా కూడా ఆ ప్రభుత్వం మాకు ఇంకా చాలా సంతోషం ఏంటంటే అండి, ముందుగా చెప్పేది వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు అసెంబ్లీలోకి వెళ్తే బూతులు తప్ప రెండో మాట వచ్చేది కాదు ఆ ప్రభుత్వంలో. ఇప్పుడు ఈ నాయకులు వచ్చిన నాయకులు ప్రతి వాళ్ళు కూడా చక్కగా అందరూ కూడా వర్క్ చేస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో గల్లా మాధవి గారిని గురించి చెప్పాలండి. ఒక లేడీ శివంగిలాగా ప్రతి చోటకి వెళ్ళిపోయి బైక్ మీద వెళ్ళి ఎంత వర్క్ చేస్తుందో ఒక లేడీగా మేము చాలా గర్వపడుతున్నామండి మాధవి గారిని చూసి. అయితే మాత్రం అమ్మ మీ పేరు? లక్ష్మి అండి మా పేరు. ఎలా ఉంది అసలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, మహిళలకు ముఖ్యంగా ఈ పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది? పరిపాలన చాలా బాగుందండి. అసలు మహిళలకు మాత్రం చాలా బాగుందండి. అసలు మాకు ఈ ప్రభుత్వం చాలా న్యాయం చేస్తుంది. పెన్షన్స్, గ్యాస్ ఇట్లా ఇస్తున్నారు కదా. గ్యాస్ వచ్చింది, పెన్షన్స్ వస్తున్నాయి, కొత్త పెన్షన్లు కూడా పెడుతున్నారు. చాలా బాగుంది అసలు ఈ ప్రభుత్వం. ఆ ప్రభుత్వానికంటే ఈ ప్రభుత్వం చాలా బాగుంది. ప్రభుత్వంలో ఎట్లా ఉందమ్మా? అసలు మాకేమి డబ్బులు అనేది బెల్లు కొట్టాను, అది కొట్టా, ఇది బెల్లు నొక్కా, ఇది చేశాను, బిల్లు నొక్కాను అన్నాడు కానీ ఎవరికి ఏమీ పడలేదండి. ప్రజలంతా చాలా విరక్తి పొంది ఉన్నారు. చంద్రబాబు అబద్ధపు హామీలు ఇచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చాడు. ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే జగన్మోహన్ రెడ్డిగా ఓటేస్తారని చెప్పి చాలా మంది అంటున్నారు. నిజం కాదు అది? అది నిజం కాదండి. ఎందుకంటే అది ఫేక్ గా ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడుతున్నారు. వాళ్ళ జనమే వాళ్ళు మాట్లాడించుకుంటున్నారు. నిజమైన జనాలు అలా మాట్లాడట్లేదు. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఎలా చేసిందో, ఏ ప్రభుత్వం ఎలా చేసిందో జనాలందరికీ తెలుస్తుంది. ముందు ముఖ్యంగా మహిళలకి తెలుస్తుంది. ఎక్కడ మహిళలు దెబ్బతిన్నారో, ఎక్కడ మహిళలు సంతోషంగా ఉన్నారో. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 7 నెలల నుంచి చాలా హ్యాపీగా ఉన్నారండి. ఆయన చెప్పిన అన్ని అమలు పరుస్తాడు, డౌటే లేదు. వేస్తున్నారమ్మా రోడ్లు వేస్తున్నారు. ప్రతి రోడ్డు అంత ముందు బయటికి వెళ్ళాలంటే భయం వేసేది. అలాంటిది ఏ రోడ్డు చూడు చక్కగా నీట్ గా ఇస్తున్నాడు, చాలా బాగా చేస్తున్నాడు. గ్యాస్ ఇస్తున్నాం అని చెప్పారు, ఇచ్చారమ్మా? మేము పెట్టుకున్నామండి, మాకు గ్యాస్ వచ్చింది, మాకు అమౌంట్ వేసారు. ఈ పథకం పెట్టడం వల్ల మీలాంటి వాళ్ళకి ఉపయోగమేనా? ఇంట్లో వాళ్ళకి చాలా ఉపయోగం అండి. సంవత్సరానికి 3 సిలిండర్లు గ్యాస్ అన్నాడు. మహిళలకి ప్రతి మహిళలకి డబ్బులు వేస్తానన్నారు. అమలు పరుస్తారండి. ఇప్పుడు పదవి రంగాలను అన్ని చేయాలంటే చేయలేరు కదండి ఏ ప్రభుత్వం. ఆ ప్రభుత్వం చేసింది అసలు చేయలేదు. ఇంకా ఒక్కొక్కటిగా అన్ని చేస్తున్నారు. చాలా సంతోషం అండి. మాకు ఈ చంద్రబాబు నాయుడు గారు రావటం చాలా సంతోషం. అందుకే గెలిపించుకున్నాం మేము. అది నా పేరు మల్లేశ్వర్ అండి. మల్లేశ్వరి గారు, ఎలా ఉందమ్మా కూటమి ప్రభుత్వం వచ్చింది? 8 నెలలు అవుతుంది కదా, ఈ పరిపాలన చూస్తుంటే అసలు ఏమనిపిస్తుంది? బాగుంది అనిపిస్తుందా లేదా బాగాలేదా? సూపర్ ఫిక్స్ అండి. అంతకు ముందు పరిపాలన కన్నా ఈ పరిపాలన 100%. ఎందుకు 100% అంటున్నారు? ఎందుకు 100% అంటే ఒక 6 సంవత్సరాల పాప ఉంటే ఆ పాపకి న్యాయం చేయలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందండి? మీరు వెళ్ళి ఏమైనా పరామర్శించారా? ఆ తల్లిదండ్రులకి ఏమైనా న్యాయం చేశారా? ఏమీ చేయలేదు. ఒక ఎస్సీ క్యాండిడేట్ ఒక డ్రైవర్ని ఇంటికి తీసుకొచ్చి శవాన్ని అప్పు చెప్తే మీరు బెయిల్ మీద బయటకు తీసుకొస్తారా? అది న్యాయమానా? అది న్యాయం కాదు. అది మా ప్రభుత్వంలో అయితే మేము అట్లయితే మా వాళ్ళైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి అనేది ఉండదు.
ఈరోజు మా ప్రభుత్వంలో 100% గ్యారెంటీ ఇచ్చారు. ఆ గ్యారెంటీ అమలు ప్రకారంగా అన్ని చేసుకుంటూ వస్తున్నారు. బడ్జెట్ లాస్లో ఉంది. అప్పులు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన రక్షణ కోసం ఆయనే ఇంటి చుట్టూ కటకటాలు పెట్టుకున్నాడు. ఇంకా ప్రజలకు ఏమి న్యాయం చేస్తాడండి? మా చంద్రబాబు నాయుడు గారు అంత వయసున్నా ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి ఊరి గుడిసెల్లోకి వెళ్ళి వాళ్ళకి న్యాయం చేస్తున్నాడు. పెన్షన్లో 4,000 చెప్పాడు. 4,000 రాగానే పెన్షన్ ఇచ్చేస్తున్నాడు. గ్యాస్ అమలు చేశాడు. గ్యాస్ ఇస్తున్నాడు. రేపు జూన్లో తల్లికి వందనం, పిల్లలు ఫారెన్లో చదువుకోవటానికి వెళ్ళటానికి అమలు చేస్తున్నాడండి. ఇప్పుడు 100% ఈయన గ్యారంటీ ఇచ్చిన వరకు చేస్తున్నాడు. అప్పుల్లో కూరుకుపోయిన ఫారెన్ వెళ్ళి తీసుకొస్తున్నారండి బడ్జెట్. అది చంద్రబాబు అంటున్నాడు పథకాలు కొంచెం లేటుగా ఇస్తాను, పథకాలు ఇస్తా గానీ ముందు అభివృద్ధి చేస్తా అంటున్నాడు. మీరు సమర్థిస్తారా ఆయన చెప్పిన మాటను? సమర్థిస్తాం. ఎందుకంటే ఒక రాజధాని గురించి ఎన్ని డ్రామాలు ఆడాడు. 3 రాజధానులు అని డ్రామాలు ఆడాడు. ఆ 3 రాజధానుల కోసం రైతులు బలైపోయారు. ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఒక పెళ్ళిళ్ళు లేకుండా, ఒక ఫంక్షన్ లేకుండా వాళ్ళు పొలాలు ఇచ్చి వాళ్ళ ఇళ్లలో జరగకుండా బలైపోయారు వాళ్ళు. ఇవాళ వాళ్ళు ఎంత సంతోషిస్తున్నారంటే చెప్పలేనంత సంతోషం. వాళ్ళ కన్నీళ్లు తుడిచాడు చంద్రబాబు నాయుడు గారు. బాగుందంట పరిపాలన సూపర్.